విషయంలో ఉంటారు. ఇలా చెత్త చెత్త పనులు చేయకండి, అవతల వాళ్ళ కాపురంలో నిప్పులు పోయకండి. అర్థమవుతుందా? ఒక బాబుండి కూడా మీరు ఇట్లా చేస్తున్నారు. వాళ్ళ వైఫ్ మాట్లాడింది కొన్ని మాటలు చాలా వరుసగా ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళ వైఫ్ అయితే మాట్లాడింది బ్రో. సో వాళ్ళ వైఫ్ మాట్లాడిన దాంట్లో నాకైతే కొన్ని కరెక్ట్ అనిపించలేదు. ఆ పొగడే కానీ ఇప్పుడు తీసుకోరండి వింటాడు. సో తను ఏమనిందంటే నా హస్బెండ్ని తనందరూ తనే ఎవరైతే ఈ అమ్మాయి ఉంది కదా అమ్మాయి మ్యానిపులేట్ చేస్తుందని మాట్లాడుతున్నారు. కథలు పడద్దు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళేటప్పుడు నిన్న అమ్మాయి ఎంత మ్యానిపులేట్ చేస్తే మాత్రం రూమ్లోకి వెళ్ళాల్సింది నువ్వే కదా. నీకు నచ్చపోతే నువ్వు ఎందుకు వెళ్తావు రూమ్లోకి? నువ్వు ఎందుకు అమ్మాయి దగ్గరికి వెళ్తావు? నువ్వు చాలామంది నేను బయట చాలామంది మ్యానిపులేట్ చేస్తుంటారు. మీకేది లేకుండా ఏది ఆశ లేకుండా నువ్వు ఎందుకు వెళ్తావు రూమ్లోకి? అవునా కదా? వాళ్ళ వైఫ్ ఇప్పుడు కూడా వాడిని వెనకేసుకొస్తుంది. అది చాలా వర్స్ట్ థింగ్. నేను నెక్స్ట్ అయితే చెప్పాలనుకుంటున్నా. ఆ చెప్పకుండా ఎన్నుకున్నా మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? మ్యానిపులేట్ ఎవరు చేసినా కూడా ఎవడు వెళ్ళిపోడు కదా. ఇప్పుడు నన్ను మీరందరూ వచ్చి మ్యానిపులేట్ చేస్తారు బ్రో ఇట్లా అనేసి. నేను ఎందుకు వస్తాను మీతో? నాకు అర్థం కాదు. నాకు ఒక క్యారెక్టర్ ఉండదా? నాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు, లేకపోతే మా హస్బెండ్ ఉన్నారని చెప్పేసి నాకు ఉండదా చెప్పండి? ఆ సెన్స్ ఆడికి లేదు, బుద్ధి ఆడికి లేకుండా అమ్మాయిని ఒకటి అనడం కూడా కరెక్ట్ కాదు కదా. నేను అదే చెప్పబోతున్నా. నేను అర్థమవుతుందా? అది చెప్పబోతున్నా. ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి అమ్మాయి కూడా చెడ్డదేం కాదు, అమ్మాయి కూడా చాలా మంచిదని మాట్లాడుతుంది. మళ్ళీ వాళ్ళ వైఫ్ నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ఒకసారి పోతే దాన్ని చాలా సపోర్ట్ చేస్తుందని కూడా మాట్లాడుతుంది. నీకేమన్నా పిచ్చి పట్టిందా, మెంటల్ పట్టిందమ్మా? నాకు అర్థం కావట్లేదు. అలాంటప్పుడు ఇలా రెడ్డి అన్నట్టుకి ఇలా పట్టించడం ఎందుకు? మీరు ప్రైవేట్ కూర్చొని మాట్లాడుకొని మీ ముగ్గురు ఒకటైపోండి. చెప్పండి. ఇలా నువ్వు తీసుకొచ్చినప్పుడు క్లారిటీగా ఉండాలి, నువ్వు క్లారిటీగా మాట్లాడాలి. నువ్వు వాళ్ళ ఆయన మంచోడు అంట, ఆయనకి అసలు తాగుడు అలవాటే లేదంట, కానీ తాగుడు అలవాటు చేసిందంట. అవును, మరి ఈయన చిన్న బొప్పి తీసుకొచ్చి నోట్లో పెట్టి పోస్తుంది బీరు లేదా మందు. ఎంతవరకు కరెక్ట్ ఇది? మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు ఏమైనా సరే కామెంట్స్ కరెక్ట్గా ఉండాలి. మీ మొగుడు నిజంగా అంత మంచోడైతే నిజంగా ఒక ఆడదాని జోలికి పోడు. అది ఎలాంటి వాళ్ళైనా సరే. నీ మొగోట్లో తప్పుడు పెట్టుకొని ఊరందరినీ తప్పు చేయకు నువ్వు. అర్థమవుతుందా? ఇది కరెక్ట్ కాదు. నువ్వే కరెక్ట్గా లే. ఫస్ట్ థింగ్ నిజం చెప్తున్నా. ఇది నువ్వు నిజంగా కరెక్ట్గా ఉంటే ఇంత దాకా వచ్చినది కాదు కదా. అవునా కదా? చెప్పండి. వాళ్ళ మొగుడు తాగుతున్నాడంటే మా పగలు కొట్టి అప్పుడే కేసు పెట్టాల్సింది. లేకపోతే దాంతో ఏమైనా అఫైర్ ఉందని చెప్పి కొంచెం చిన్న అనుమానం వచ్చినా సరే ఇట్లా నువ్వు బయట పెట్టాలనుకున్నప్పుడు ముందుగానే పగలు కొట్టేస్తుంది మొహం. అవునా కదా? ఇప్పుడు దాకా తీసుకొచ్చి మా ఆయన మంచోడు కానీ ఆమె మ్యానిపులేట్ చేస్తున్నా అంటే ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంత మ్యానిపులేట్ చేస్తారు చెప్పండి? వాడు నిజంగా తప్పు చేయనాడు అయ్యుంటే ఆడికొచ్చి బుజ్జి మనం మాట్లాడుకుందాం, పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం, వాళ్ళు ఆమెను ఎందుకు సర్ది చెప్తాడు? అవునా కదా? వాడి తప్పు ఉంది. వాడు ఏ మగోడ నుంచి అయినా సరే, ఏ ఆడదాని నుంచి అయినా సరే, ఇద్దరి నుంచి చప్పట్లు అనేది రెండు చేతులు అవ్వకుండా ఏది అవ్వదండి. అర్థమవుతుందా? ఒకరే మ్యానిపులేట్ చేస్తారు, ఒకరే తప్పు ఉంది. చాలా తప్పు మాట ఇది. అర్థం? ఇద్దరు సైడ్ తప్పు ఉంది, ఇద్దరు ఉన్నారు అట్లానే. మాధురి గారిని బ్యాన్ చేయాలి ఫోక్ ఇండస్ట్రీ నుంచి అన్నట్టు వాళ్ళ వైఫ్ అంటున్నారు కదా. మాధురి గారిని చేస్తారా లేకపోతే ఆడిని చేస్తారా అనేది వాళ్ళ ఇష్టం అండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో తను కరెక్ట్గా లేదు. నిజంగా తను వాళ్ళ ఆయన ఎందుకు వెనకేసుకొస్తుంది? ఇలా రెడ్డి అయినట్టుగా పట్టించాలనుకున్నప్పుడు ఎందుకు వెనకేసుకొస్తుంది? తప్పే కదా ఇది. తను వెనకేసుకోవాలనుకున్నప్పుడు అంటే ఇప్పుడు అమ్మాయి పరు ఒకటే తీయాలనుకుంటుందా? మరి వాళ్ళ ఆయన లేడా అక్కడ? వాళ్ళ ఆయన చెడ్డోడు కదా. ఇద్దరిని శిక్షించాలి, ఇద్దరిది తప్పు ఉంది. అదవుతా తనకి వాళ్ళిద్దరు సపోర్ట్ చేసినప్పుడు కూడా తప్పే. అవునా కాదు చెప్పండి? సో దయచేసి ఇలాంటి చెత్త పనులు చేయకండి. అర్థమవుతా? మీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వేరే అఫైర్లు పెట్టుకోకండి. అది అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే. ఎందుకంటే వాళ్ళ లైఫ్లు పోతున్నాయి. ఇక్కడ వాళ్ళ లైఫ్లు పోతున్నాయి. సెలబ్రిటీలతో ఏం పని బ్రో మీకు? బయట కూడా జరుగుతున్నారు. మీరు అంతసేపు కాంట్రవర్సీ కోసం చూస్తారు అవతల నేదం చేయడానికి. ఓకేనా? ఇది కరెక్ట్ కాదు. అందరు దయచేసి ప్లీజ్ పిల్లలు ఇంట్లో వైఫ్లు కానీ హస్బెండ్లు కానీ ఉన్నోళ్ళు ఇలాంటి అఫైర్లు పెట్టుకోకండి. జాగ్రత్తగా ఉండండి.